ఇంకో విషయానికి వస్తే ఇక్కడ అతిపెద్ద ప్రాజెక్టు కట్టినం బీఆర్ఎస్ వాళ్ళు గొప్పగా చెప్పుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ కమిషన్ నోటీసులు పంపించడం అనేది జరిగింది. రేపు 5 తారీఖు నాడు విచారణ సహకరించాలి అంటున్నారు. ఈ కమిషన్ ఇదంతా ఏంటంటే డైవర్షన్ కోసం. రైట్. కమిషన్ ఏముంటుందండి, కాళేశ్వరం అంటే ఒక పిల్లరు 2 పిల్లరు కాదు, 100 పిల్లర్లు, 100 కిలోమీటర్ల టన్నెళ్ళు, 100 కిలోమీటర్ల కాలువలు, 21 సబ్స్టేషన్లు, 3-4 పెద్ద పెద్ద రిజర్వాయర్లు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది 1 TMC, అది మల్లన్న సాగర్, కొండంపోచమ్మ సాగర్ది 50 TMC నీళ్ళు ఆపే కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు. దాని చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. అది మేము ఎంతైతే అదే మా ప్లేస్లో కేసీఆర్ గారి ప్లేస్లో కనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండుంటే దాన్ని నెలకొకటి ఓపెన్ చేద్దరు. అది 3-4 ఏళ్ళు కాళేశ్వరం ఓపెనింగ్లకే సరిపోయేది. నెలకొకటి ఓపెన్ చేసి 3-4 ఏళ్ళు కాళేశ్వరం ఓపెనింగ్ సరిపోయేది. ఓ సబ్స్టేషన్ ఓపెనింగ్, ఓ కాలు ఓపెనింగ్, ఓ చెరువు ఓపెనింగ్, అట్లా ఓపెన్ చేసేది. మన కేసీఆర్ గారు కాళేశ్వరం వరకు వచ్చిందంటే ఓన్లీ కాళేశ్వరం గారు చేశారు. కాళేశ్వరం ఒక పిల్లర్ పోయింది. పిల్లర్ పొంగినంత మాత్రాన దాన్ని చేయం కదా. ఎల్ఎన్టీ సంస్థ ఆల్రెడీ కమిషన్ NDS కూడా పంపింది. మీరు ముందు పూర్తి పరీక్ష చేయకుండా మునిగింది పోయిందని వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ NDS మళ్ళీ 18 months తర్వాత కూడా మళ్ళీ ఏం నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ ఏం పంపిన లెటర్, రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోండి అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు రిపేర్ చేసుకుంటేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. కాకుండా ఏంటంటే ఇప్పుడు మేము మొన్నటిదాకా బాగలేదు అన్నాం కదా, ఇప్పుడే రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది, దానికోసం ప్రజలకు నష్టం చేస్తున్నారు. అది రిపేర్ ఒక పిల్లలకు రిపేర్ కాళేశ్వరం 2023 అనుకుంటా చాలా పెద్ద వరదలు వచ్చినాయి, అప్పుడు కూడా తట్టుకుని ఉంది. అన్ని అంత పెద్ద ప్రాజెక్ట్ చిన్నది అవుతుంది. ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ ఇది. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, ప్రజలకు దీనివల్ల ఒరిగేది ఏం లేదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు ఇక్కడ ప్రజలు పంటలు వండియలేరా, వాళ్ళు జీవన మెల్ల సాగించలేరా? గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది, ఇంత ప్రచారం చేయవలసిన అవసరం లేదు, చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను చెప్తాను, కాళేశ్వరం రాకముందుకు గూగుల్ దొరుకుతాయి ఫొటోస్, రైట్, ఎవిడెన్స్ దొరుకుతుంది. ఓకే, నేను ఒక వాగు గురించి చెప్తా. కాళేశ్వరం రాకముందుకు ఆకేరు వాగు అని ఉంటుంది, మహిబాద్ ఆ ఏరియా నుంచి పోతుంది. అక్కడ మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ ఒక ఆకేరు వాగు నుంచి పోతే కాళేశ్వరం రాకముందుకు 1817-16లో ఆ వాగులో ఎండాకాలం వస్తే ఎక్కడో దగ్గర ఒక మూలకు నీళ్లు ఉండేది. కాలువ కొట్టుకుంటూ వచ్చి నీళ్ళకు అంతా కొంచెం 1 feet 2 feet ఉండేది. అక్కడ వచ్చి పశువులు తాగేది. అక్కడ ఏ అవసరానికైనా అక్కడే వాడుకునేటోళ్ళు ప్రజలు. దానికి దగ్గరలో ఒక 2-3 feetలలో ఇసుకలో ఇట్లా చెలిమ లెక్క తీసుకునేది వాటర్ గురించి. తీసుకున్నాక ఏమైంది, ఆకు పెట్టి తాగుదామంటే అది మురుకులు వస్తాయి కింద టచ్ అయితే. మనిషి కూడా పడుకొని మూతితోటి తాగేటోడు అప్పట్లో, బిఫోర్ కాళేశ్వరం. దాంట్లో మనిషి కూడా పడుకొని, అక్కడ పశువులు మూతితోటి తాగేది, మనిషి కూడా పడుకొని మూతితోటి తాగేది. అట్లాంటి ఆకేరు వాగులో 2019 తర్వాత అది డైరెక్ట్ కాళేశ్వరం వచ్చి పడే నీళ్ళు. అందులో కాళేశ్వరం పరివారక మహిబాద్ ఆ ఏరియాలో వాటర్ పాడితే ఆ పొలాలు వచ్చి ఆ వాగులో పడతాయి. ఆ వాగులో అప్పుడు కాళేశ్వరం స్టార్ట్ అయినాక ఎండాకాలం మేలో కూడా 20 feet నీళ్లు ఉంటున్నాయి, 20 feet వాటర్ వచ్చింది. ఇది లైవ్, ఇది ఎవ్వరు ఇది కాదు ఇది పోదు అన్ని దీని గురించి మాటలు వద్దు. డైరెక్ట్ గూగుల్ ఎత్తిపోయి ఫొటోస్ తీసుకోమని సరిపోద్దిగా, ఇది అంతెందుకు. ఆ మేల ఒక 15 ఏళ్ల కింద మేలు ఎట్లుండే, తర్వాత కాళేశ్వరం స్టార్ట్ అయినాక ఎట్లుందో ఒక్కసారి తీసుకుంటే అయిపోతుంది కదా, క్లియర్ గా అర్థమైపోతుంది పిక్చర్. దీంట్లో ఇంకా ఇది యువత ఎక్కువ దీని గురించి ఆలోచన చేసి యువత ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మోసాలు యువత ఎక్కువ చూస్తే తప్ప ఈ తెలంగాణ బాగుపడదు. కేసీఆర్ చేసిన ఉద్యమం కూడా రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవించిన రోజు. కాబట్టి దీని గురించి ఎక్కువ యువత మననం చేసుకుని యువతను బాగా థింక్ చేయాలి. యువత ఆలోచన చేసి కేసీఆర్ ఏం చేసిండు తెలియని వాళ్ళకి 10 మందికి చెప్పాలి. చెప్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే అబద్ధం ఆడుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ అబద్ధాన్ని ఒక అడ్డుకట్టేయాలి, నిజాన్ని బయటికి తీసుకురావాలి అనేది ఆల్రెడీ ప్రజలకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టండి, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు 2 సీట్లు కూడా రావు. వార్ 1 side అయిపోయింది, ప్రజలకు అర్థమైంది. ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడే మనం పంచాయతీ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడ గెలిచినా మా వాళ్ళకి గెలిచిందంటారు. అంతే కదా అబద్ధం. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటది,
అబద్ధాన్ని మనం చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ పార్టీకి సింబల్ ఉండదు. అవును, పంచాయతీ ఎలక్షన్ కు సింబల్ ఉండదు. రైట్, ఓకే. సింబల్ ఉండదు కాబట్టి అరుణ్ గెలిచాడు, లోకల్ ఎమ్మెల్యే వెళ్తాడంటే అరుణ్ ఉరుకుతాడు. దాన్ని ఎట్లా జడ్పీటీసీలు ఎంపీటీసీలు తీసుకోండి, అది సింబల్ మీద వస్తాం, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. అప్పుడు అంటే మీ ఓపు ఎట్లున్నది, మీ పార్టీకి సంబంధించింది ఆ ఓపు 99% ఉందని చెప్తున్నాం కదా. 90% ఉందంటున్నాం, డైరెక్ట్ 90% ఉందంటున్నాం. అంటే వీళ్ళు ఇంత అభివృద్ధి చేసినామని ఎన్నికలకు పోతాము అని చెప్పేసి ఓన్లీ కేవలం బీసీ కులగాన కాలేదు కాబట్టి ఆగింది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, కులగన పోయినా ఏది పోయినా పంచాయతీ సర్పంచ్ లేకుండా ఇన్నేళ్ళు ఖాళీ ఉండకూడదు కదా. సర్పంచ్ ఉంటేనే అక్కడ ఊర్లో ప్రజలు అభివృద్ధి, సర్పంచ్ సాబ్ అనేవాడు వచ్చి చెప్పుకునేటోడు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఊరుకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్ ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలా, ఇమ్మీడియట్ మండల ప్రజల ఎలక్షన్ పెట్టాలి, ఇమ్మీడియట్ జడ్పీటీ సెలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ ఆపకూడదు. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ రాజ్యాంగంలో అన్ని ఎలక్షన్స్ వెళ్ళిపోవాలి. గెలుపు ఓటమి సహజంగా, అందరు గెలిచిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు అందరు గెలవరు, లేకపోతే ప్రతిసారి పార్టీ కంటిన్యూటీ కాదు. గెలిచినా ఓడినా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, పార్టీ పనిచేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ముందు ఎలక్షన్స్ పెట్టాలి ప్రభుత్వం. చివరిగా అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇంకా ఎందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంత దుమ్మెత్తిపోయవలసిన అవసరం ఏముంది? మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ అని మాట్లాడుతుంటాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే 6 గ్యారెంటీలు 420 హామీలు చేయలేక ఏం చేయాలి? దాన్ని అది చేయలేక ఇప్పుడు మాకు మంచి పేరు ఉంది, వాళ్ళు చేయట్లేదు, మేము చేసి ఉన్నాం. కొన్ని స్కీములు వాళ్ళు మొత్తం ఆపేశారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సైట్ పెరుగుతుంది. మేము అప్పుడు కంటి వెలుగు ఉండే, కంటి వెలుగు వీళ్ళు కంటిన్యూ చేయట్లేదు. కంటి వెలుగు ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి సైట్ చూయించుకోవాలి. అద్దాలు పోయిన వాళ్ళు ఉన్నారు. మేము కంటి వెలుగు తీసుకొచ్చాక రూరల్లో, తాలూకాలలో ఆఫ్థమాలజీ కంటి డాక్టర్లకు మూసుకునే పరిస్థితి వచ్చింది. అద్దాల షాపులు కానీ, కంటి వెలుగు డాక్టర్లు కానీ, ఆఫ్థమాలజీ డాక్టర్లకు చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఫ్రీగా ప్రతి ఊర్లో ఇచ్చేసాం. అది ఎంత పెద్ద స్కీమ్. ఒకసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా వచ్చి చూసి నచ్చి వాళ్ళు అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసారు. రైట్. అది ఇట్లాంటి స్కీమ్స్ కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. కేసీఆర్ గారు చేసింది కాబట్టి వీళ్ళకు ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు ఏం చేయట్లేదు అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు డైరెక్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పడతారు, కేసీఆర్ గారి మీద పడతారు, బీఆర్ఎస్ నాయకుల మీద పడతారు. మీలాంటి ఇంటర్వ్యూలు చేసే మీలాంటి వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. అంతే. ఇది సమాజానికి తెలియకూడదు. 4-5 పేపర్లు పెద్ద ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేస్తారు. వాళ్ళు రాసిందే రాసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, స్టార్ట్ అయిన సన్నబియ్య మొత్తం అని హెడ్డింగ్లు పడేస్తారు. అర్థమైందా? అది దానికోసం వాళ్ళు రాయించుకుంటారు. కాబట్టి మీలాంటి కూడా తీసుకెళ్ళి లోపడెత్తేస్తారు, కేసులు పెడతారు, బుక్ చేస్తారు, లోపటేస్తారు. ఇప్పుడు మీరు బయట తీసుకొస్తారు వెలుగులో. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? మనం మాట్లాడేది తెలిసిపోతుంది కదా, తెలియకూడదు, జనానికి పోకూడదు కదా. కానీ ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. ప్రతిదీ పిన్ రబ్ ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది స్టేట్ అంతా. కాబట్టి యాక్టివ్ అయిపోయింది. ఇక నడవదు. వాళ్ళకు ఏది చెప్పినా ప్రజలు కూడా ఏమంటుండంటే, ఒక పిల్లర్ వంగిందా పోతే బాగు చేసుకుంటే అయిపోద్ది కదా, ఒక పిల్లర్ కోసం ఎందుకు అని మామూలు ఊర్లల్లా ఇప్పుడు కమిషన్ వేసింది అంటున్నారు మీరు కేసీఆర్ గారు. ఆ కమిషన్ దాని పరివారిక ప్రాంతం ముందు తిరగాలి. అక్కడ ప్రజలు ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెద్ద మనుషులు ఉంటారు. దోతి కట్టుకునో గోసి పెట్టుకునో ఉంటాడు పొలం కాడ కూర్చొని. పెద్ద మనిషిని అడగాల. ఆయనకి ఏం తెలియదు లౌక్యం, ఆయనకి ఈ సబ్జెక్ట్ తెలియదు, టీవీలు తెలియదు, మోసం తెలియదు, ఏం తెలియదు, ఫెయిర్గా ఉంటాడు. ఆ కమిషన్ అక్కడ ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది లేదు. సుప్రీంకోర్టు జడ్జిలే మొన్న కామెంట్ చేశారు, కాళేశ్వరం ఇస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూస్తాం కదా. ముందు కాళేశ్వరం మళ్ళీ పోతాం కదా, ప్రజలు పోతారు. కాళేశ్వరం దగ్గర జరుగుతుంది. కాళేశ్వరం కేసీఆర్ గారు అక్కడ పోతుండంటేనే ప్రజలకు మాకు కాళేశ్వరానికి బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ అని చెప్తున్నా నేను. కేసీఆర్ గారు కాళేశ్వరం గారు చెప్పుకోలేకపోయినాం. ఇంకెంతైతే పబ్లిసిటీ చేయాలో చేయలేదు. పథకాలకు ఎంతైతే ప్రజలకు సేవ చేసినామో చెప్పుకోలేదు. దానివల్ల ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి ఏదో విధంగా మేము పూరుస్తున్నామని మేమైతే అనుకుంటున్నాం.